నేను మన ఏరియా నాయకులందరితో ఒకటే కొడతా ఉన్నా, మన డివిజన్ నాయకులతో ఒకటే కొడతా ఉన్నా. మొన్న ఎన్నికల్లో మనకు దూరమైన వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. గెలిచిన తర్వాత ఇక మాకు వాళ్ళతోనే అవసరం, వాళ్ళు లేకపోయినా గెలిచినాం కదా అనుకోవడం కరెక్ట్ కూడా కాదు. మన వాళ్ళు ఎవరైనా దూరం అయితే తిరిగి తెచ్చుకుందాం. లేదా ఇతర పార్టీల్లో ఉండే నాయకులు కూడా, ఎందుకంటే కొన్ని పార్టీలు వాళ్ళకు అర్థమైపోయింది భవిష్యత్. తెలుగుదేశం పార్టీ వాళ్ళ చరిత్ర ఇక్కడ అయిపోయింది. ఇక మళ్ళా తెలంగాణలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వాళ్ళు ఎవరు తిరగరు, ఇక్కడ ఏం ఉండేది కూడా లేదు. వాళ్ళు అక్కడనే ఎక్కువ అడుగు పొడుగు ఏమన్నా మిగిలిపోతే, ఇప్పటికే సీనియర్ వచ్చేసిండు, ఏమన్నా మిగిలిపోతే దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనే మాట మీరో చెప్పడం కాదు, ప్రజలే విస్పష్టమైన తీర్పునిచ్చినారు. ఆ పార్టీ ఇక్కడ మాకు అవసరం లేదు, మీరు మీ పని మీరు చేసుకోండి అనే తీర్పును కూడా ప్రజలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కూడా 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతైపోయి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భవిష్యత్తు ఏందో తెలవక అగమ్య గోచరంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా మీరు గమనించినట్టయితే బీజేపీ విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నది. అట్లే కాంగ్రెస్ కూడా విశ్వాసాన్ని గెలిచే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా కూడా. అందుకే ఒక్కొక్క పార్లమెంట్ సీటే రేపు కీలకం కాబోతా ఉన్నది. రేపు హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో నిర్ణాయక పాత్రలో కూడా మన నాయకుడు కేసీఆర్ గారు ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే 16 మంది పార్లమెంట్ స్థానాలను కనుక మనం గెలుచుకున్నట్టయితే తప్పకుండా, అప్పుడెప్పుడో పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పేవారు ఎప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా, యాచించడం కాదు శాసించాలే, అడుక్కోవడం కాదు డిమాండ్ చేసి సాధించుకోవాలని చెప్పేది. మనకు 16 సీట్లు మన చేతుల్లో ఉంటే, ఎందుకంటే వాళ్ళిద్దరికి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ స్థానంలో కేసీఆర్ గారు మరి బ్రహ్మాండంగా, మనం 16 సీట్లు ఆయన కట్టబెడితే బ్రహ్మాండంగా ఆయన ఢిల్లీ మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కానీ, హైదరాబాద్ మహానగరానికి రావాల్సిన ప్రయోజనాలను కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రజలకు కావాల్సిన పథకాలను కానీ తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మీరు గమనిస్తూ ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు మన పరిపాలన ఈ దేశానికే ఒక దిక్సూచిగా మారిపోయింది. రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలను 3 రాష్ట్రాలు ఇప్పటికే కాపీ కొట్టినాయి. ఒరిస్సా, జార్ఖండ్, నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా అక్కడ కృషక్ బంధు పేరుతో, కర్షక బంధు పేరుతో ఆమె కూడా ప్రారంభించింది. కొత్తగా వస్తున్న వార్తలు వింటా ఉంటే నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధును కొద్దిగా అటు ఇటు పేరు మార్చి వాళ్ళ రంగు రుద్ది వాళ్ళు కూడా అమలు చేసే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరు అమలు చేసినా పర్వాలేదు, కానీ ఈ దేశంలోని రైతులకు, ఈ దేశంలోని కర్షకులందరికీ లాభం జరిగే కార్యక్రమానికి ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు చేయడం అనేది మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక రైతు బంధు, ఒక రైతు బీమా దేశానికి ఆదర్శమైనవి. రేపు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకా ఇతర కార్యక్రమాలు దేశం మొత్తంలో కూడా అమలు కాబోతా ఉన్నాయి. అవి కావాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీలో కూడా రేపు నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండవలసిన అవసరం ఉన్నది. ఒకప్పుడు పెద్దలు చెప్పేది, ఇక్కడ ఉండే పెద్ద మనుషులకు తెలుసు, వాట్ బెంగాల్ డస్ టుడే, వాట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా విల్ థింక్ టుమారో అనేది. అంటే ఈ రోజు బెంగాల్లో ఏం ఆలోచిస్తారో తెల్లారి భారతదేశంలో అదే ఆలోచిస్తారనే మాట ఉండేది. కానీ ఈరోజు అదే బెంగాల్ వాళ్ళే చెప్తా ఉన్నారు, వాట్ తెలంగాణ డస్ టుడే ఎంటైర్ ఇండియా విల్ ఫాలో టుమారో అనే పరిస్థితి వచ్చిందంటే మన నాయకుడు కేసీఆర్ గారి యొక్క సమర్థత, కార్యదక్షత, ఆయన ముందు చూపు, దార్శనికతనే దానికి కారణమనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి అపురూపమైన నాయకుడిని తిరిగి ప్రజలు గెలిపించి ఒక అఖండమైన మెజారిటీనిచ్చి అచంచలమైన విశ్వాసాన్ని మన మీద పెట్టినారు. దాన్ని కాపాడుకుందాం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందాం. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం మనకు చాలా కీలకం. కొత్త సంవత్సరం, మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం మనకు చాలా కీలకం కాబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్, మే మాసంలో జరగబోతా ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ కనుక మనం అనుకున్నట్టు 16 సీట్లను గెలుచుకుంటే ఢిల్లీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే శక్తి కూడా తెలంగాణ ప్రజలకే వస్తుంది, మన చేతుల్లోనే ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తదనంతరం సంవత్సరం అంతా కూడా శిక్షణ కార్యక్రమాలు, పార్టీ కమిటీలు, ఇంకా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే చేసుకోబోతా ఉన్నాం.
కాబట్టి రాబోయే 5 ఏళ్ల పాటు ప్రజలిచ్చిన అఖండమైన మెజారిటీని వారు మన మీద పెట్టిన విశ్వాసాన్ని నిలుపుకుంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలను కూడా అందరినీ కష్టపడి పనిచేసిన వారిని ఆదుకుంటూ మీకు కూడా నామినేటెడ్ పదవుల్లో తగిన సముచితమైన గౌరవాన్ని కల్పిస్తూ నేను పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు సమిష్టిగా మరి పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ మరి నాకు గవర్నర్ గారి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి నాకు పోయేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.